नमस्तस्मै गणेशाय ब्रह्मविद्याप्रदायने यस्यागस्यायते नाम विघ्नसागर शोषणे वल्ली नायक नीवे गतियनि वल्ली नायक नीवे गतियनि मनसरग नौमि नानु ब्रोवु वल्ली नायक नीवे गतियनि मनसरग नौमि नानु ब्रोवु वल्ली नायक తల్లితండ్రి గురు దైవము నీవని తల్లితండ్రి గురువు దైవము నీవని తలచినాను నాను వేగ బ్రోవుము తల్లితండ్రి గురువు దైవము నీవని తలచినాను నాను వేగ బ్రోవుము వల్లి నాయక నీవే గతియని మనసరగ నౌమి నాను బ్రోవుము వల్లి నాయక సరమైనని భజనము సలిపెడి వారి కార్యములు వనరిందువని సరమైనని భజనము సలిపెడి వారి కార్యములు వనరిందువని చరణాంబుజముల చక్కగా పాటితి చరణాంబుజముల చక్కగా పాటితి షణ్ముఖ హరికేశవపుర వాస చరణాంబుజముల చక్కగా పాటితి షణ్ముఖ హరికేశవపుర వాస వల్లి నాయక నీవే గతియని మనసరగ నౌమి నాను బ్రోవుము వల్లి నాయక భక్త మహాశైలరా, ఈనాటి కథ కర్ణ ప్రతాపం. ఈ కథ రచించిన వారు కవికథరత్న బిరుదాంకితులు నరసాపురం వాస్తవ్యులు అయినటువంటి శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాస్ గారు. ఈ కథ నాకు నేర్పిన వారు మా తండ్రి గారైన శ్రీ గుడిపాటి విశిష్టాన్వయాంబుధి రాకాశశాంకుడు ఆర్యనుత కీర్తి సరస సంగీత సత్సాహిత్య విజ్ఞాన చతురుండు సూనృతౌవ్రతుడు లలితమంజుల ప్రసవోపమాన హృదాంతరుడు ఆదర్శ గృహమేధి అమలశీలి శిష్య ప్రశిష్య సంసేవితుండు ప్రసన్న వాగ్భూషణుడు నయవర్తనుండు గౌరవ సమాచితులు హరికథక సార్వభౌమ బిరుదాంకితుండు శ్రీరామమూర్తి భాగవతమౌళి మద్గురువర్యులు ఆ మహాత్ము చరణాంబుజంబుల కంజలంతు ఆ
వారికి నా వందన శతం అర్పిస్తూ కథా ప్రారంభం చేస్తున్నాను. వినిపింతు కన్న ప్రతాప సత్కథ నేడు, వినిపింతు కన్న ప్రతాప సత్కథ నేడు, వినుడు పుణ్యాత్ములార సభాసతులార, వినిపింతు కన్న ప్రతాప సత్కథ నేడు. ధనువు చేదంగన్న గనులలో మొనగాడు, ధనువు చేదంగన్న గనులలో మొనగాడు, అనిమిషాదులకే అజేయుడు కర్ణుడు, వినిపింతు కన్న ప్రతాప సత్కథ నేడు. శరగురుండు గతింప కురు విభుడు రాధేయు, సైన్యాధిపతిక చేసెడు యారవమ్ములు బ్రోయగ, వినిపింతు కన్న ప్రతాప సత్కథ నేడు, వినుడు పుణ్యాత్ములార సభాసతులార, వినిపింతు కన్న ప్రతాప సత్కథ. సుజనులారా, ద్రోణుడు యుద్ధంలో పడిన తరువాత దుర్యోధనుడు గురుపుత్రుని దగ్గరికి వెళ్ళి, గురుపుత్ర, మనం ఇప్పుడు సైన్యాధిపతిగా ఎవరిని చేద్దామన్నాడు. అప్పుడు అశ్వత్థామ, కర్ణుడికి సైన్యాధిపత్యం ఇస్తే బాగుంటుందన్నాడు. అంత రారాజు రాజయ్యనుకు సైన్యాధిపత్యం ఇవ్వగా కర్ణుడు మొదటి రోజు తన ప్రతాపం చూపించి పాండవ సైనికులకు విరప పుట్టించాడు. అది చూచిన దుర్యోధనుడు, సామాన్యమైన సారథ్యం ఉంటేనే కర్ణుడు ఇంత బాగా యుద్ధం చేస్తే, కృష్ణ సారథ్యం లాంటి సారథ్యం ఉంటే మనకు జయం కలగటం చాలా సులభమని భావించి మద్రరాజు శల్యుని దగ్గరికి వెళ్ళి, మామా, నీ మేనల్లుడు అవతల ఉన్నారనే సందేహం లేకుండా నువ్వు సత్యం నిలపటానికి నా తరఫున యుద్ధం చేస్తూ నాకు జయం చేకూరుస్తున్నావు. ఈ సమయంలో మన కర్ణునికి నువ్వు సారథ్యం వహిస్తే మన కర్ణుడు పాండవులను జయిస్తాడనే నమ్మకం నాకుంది. కాబట్టి నాకు ఆ సహాయం చెయ్యి అన్నాడు. అప్పుడు శల్యుడు తన మనస్సులో, ధర్మరాజుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఇదే మంచి సమయం అనుకుని, రారాజా, నీ కోరిక చొప్పున కర్ణుడికి సారథ్యం చేస్తాను. కానీ నాకు అలవాటు ఉంది, నేను సారథ్యం చేసేటప్పుడు రధికుడిని సరదాగా ఏదైనా అంటూ ఉంటాను. దానికి నువ్వు నొచ్చుకోకపోతే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. అప్పుడు సుయోధనుడు అందుకు ఒప్పుకొని ఆ విషయం కర్ణుడు కూడా చెప్పి ఆయన కూడా ఒప్పించాడు. ఆనాడు యుద్ధం ప్రారంభమై 17వ రోజు శల్యుడు రథం ఆయుత్తం చేసుకుని వచ్చాడు. అప్పుడు కర్ణుడు రథం అధిరోహించి, అశ్వహృదయం బాగా తెలిసిన శల్యుడు తనకు సారథైనందుకు ఎంతో సంతోషించి శల్యుడితో ఇలా అంటున్నాడు. సూతకులుండు వీడనుచు సొంతయురోయకు మాత్మలో, పురారాతికి నల్వపోలిక బలారికి మాతలి కైవడి, మురారాతి కిరీటికి బలే దురమున మద్రథ చూదకోండవై ఖ్యాతి గడించి, నాకు విజయం బొడగూర్చుము మద్రభూవరా. మద్దర్రాజా, నేను సూతుడికి సారథ్యం చేయవలసి వచ్చిందే అని బాధపడకుండా, త్రిపురాసుర సంహారం సమయంలో శంకరుడికి బ్రహ్మ సారథ్యం చేసినట్టుగా, రాక్షస సంహార సమయంలో దేవేంద్రునికి మాతలి సారథ్యం చేసినట్లుగా, ఈ యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు సారథ్యం చేసినట్లు నువ్వు నాకు సారథ్యం వహించి నాకు జయం చేకూర్చు.
ఈనాడు అర్జునుడే కాదు, శంకరుడే వచ్చిన పారద్రోలుతాను. విరోధుల దర్పం వదలగొట్టేస్తాను. నా బలపరాక్రమాలు చూపిస్తాను. అర్జునుడిని సంహరిస్తాను. రారాజు రుణం తీర్చుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. సరే, రథం పోని అన్నాడు. అప్పుడు శల్యుడు అంటున్నాడు, కర్ణ, కుంతీ తనయుల రణమున కూతుననకు జగమున, కుంతీ తనయుల రణమున కూతుననకు జగమున, చింతింపుము మాటలకు చేతలకు చాలదవు, చింతింపుము మాటలకు చేతలకు చాలదవు, కుంతీ తనయుల రణమున కూతుననకు జగమునవు, కవ్వడితో నీకు పోల్కి కలదా సూతకులీనా, కవ్వడితో నీకు పోల్కి కలదా సూతకులీనా, ఎవరెరోగనిది నక్క ఏడ నాకలోకమేడ, కుంతీ తనయుల రణమున కూతుననకు జగమును. కర్ణ, పాండవుల్ని చంపుతానని గట్టిగా అనుకో. ఎవరన్నా వింటే నవ్వుతారు. మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందిలే. పైగా అర్జునుడిని జయిస్తానంటున్నావు. మహావీరుడైన అర్జునుడికి నీకు పోలిక. నక్కెక్కడ నాకలోకం ఎక్కడ, సూతకులజ. కులమా ప్రసిద్ధ వీరుల కాలవాలమై అలరారు నల భరత అన్వయము, కులమా ప్రసిద్ధ వీరుల కాలవాలమై అలరారు నల భరతాన్వయంబు, బాహుపరాక్రమమా భవానీ కళత్ర పిడౌజాది సన్నుతి భాజనము, సాధన ప్రకరమా సర్వ సుపర్వ ప్రసాదిత దివ్యాస్త్ర సంచయము, సారథియా సకల జగన్నియామక స్తవనీయ దేవతా చక్రవర్తి, నిరుపమాన ప్రభావుడన్నిట కిరీటి, అతనికి నీకు పోల్కి కలదే అరసి చూడ, గడ్డిపోచయు కదిలింపగా అశక్తులకు భవాదృశులకు ప్రగల్భములు మెండు, కర్ణ, అర్జునుడి కులమా మహావీరుడు కాలవాలమైన భరత కులం, బాహుబలమా శంకరుణ్ణి ఎదిరించినటువంటి పరాక్రమం, అస్త్రశస్త్రాల దేవతల ప్రసాదం వల్ల వచ్చిన దివ్యాస్త్రాలు. ఇక సారథ సంగతి చెప్పాలంటే సకల జగములను సృష్టించినటువంటి శ్రీమన్నారాయణుడు. ఇలా సమస్త విషయాల్లోనూ కూడా నీకన్నా గొప్పవాడు అర్జునుడు. గడ్డి పరకు కూడా కదపలేని నీబోటి వాళ్ళకే కోతలు ఎక్కువ. సరే, అతని మాట అలా ఉంచు. కొన్ని తక్కిన వాళ్ళని జయించగలవా? ధర్మరాజుని ఎదురుస్తామనుకుంటే ఆయన కోపం వస్తే లోకాలన్నీ భస్మీపట్నం అవుతాయి. భీముడు అతను గద చేతితో పట్టుకుంటే దిక్పాలకులే పారిపోతారు. ఇక నకుల సహదేవులు అంటావా? వాళ్ళు రణ కర్కశులు. వీళ్లలో నువ్వు ఎవరిని చంపుతావు? అనగా కర్ణుడు, మద్దరాజా, సారథి రధికునికి చేయవలసిన ఉపదేశం ఇదా? నా రణోత్సాహం నీ మాటలతో తగ్గిస్తావేమిటి? అర్జునుడి మాదిరిగా నేను యుద్ధం చేయలేనా? కృష్ణుని మాదిరిగా నువ్వు సారథ్యం చేయలేవా? తమ తమ మరణ రహస్యాలు చెప్పిపడిన అమాయకులైన భీష్మ ద్రోణులు అనుకున్నావా ఈ రాధేయుడంటే? అన్నాడు కర్ణుడు. అప్పుడు శల్యుడు అంటున్నాడు, కర్ణ, నువ్వన్నట్టుగా ఒకవేళ నేను కృష్ణుడి మాదిరిగా సారథ్యం చేస్తానేమో, కానీ నువ్వు మాత్రం అర్జునుడి మాదిరిగా యుద్ధం చేయలేవు. ఇన్ని మాటలు ఎందుకు? నీకు జయం అనే మాట కుందేటు కొమ్ము అన్నాడు శల్యుడు. అప్పుడు కర్ణుడు కటకటపడి ఈ విధంగా అంటున్నాడు, నొరు మూసుకొని తేరుపోన్యుము కారులాడి
ప్రాణాలకు చెడకుము నొరమూసుకొని తేరుపోనిమ్ము కారులాడి ప్రాణాలకు చెడకుము మెరమీరి పరుషోక్తులాడెదవు మెరమీరి పరుషోక్తులాడెదవు సారాద్రవితివేము ఈనాడు నొరమూసుకొని తేరుపోనిము కారులాడి ప్రాణాలకు చెడకుము వరుసవావులు తలంపగ పురుషులు వనితలాంగవయ చూతురు కాదే వరుసవావులు తలంపక పురుషులు వనితలాంగవయ చూతురు కాదే పరువమాలి పలువురకు పుట్టిన పరువమాలి పలువురకు పుట్టిన పాపాత్ములు మీరెవరెరుంగరు నొరమూసుకొని తేరుపోనిమ్ము కారులాడి ప్రాణాలకు చెడకుము. శల్య, నోరు మూసుకుని రథం నడుపు. అనవసర ప్రసంగం చేసి ప్రాణాలకు చెడకు. మంచి చెడ్డ లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మద్యపానం చేసి వచ్చావా? వావి వరుసలు లేకుండా రాచస్త్రీలకు పలువురు వలన పుట్టిన పాపాత్ములు మీరు. మీ సంగతో నీకు తెలియదు. భార్గవాస్త్రం సర్పముఖాస్త్రం కృష్ణార్జునులను చంపకుండా ఎలా ఉంటాయి అన్నాడు. అప్పుడు శల్యుడు, కర్ణ, ఆప్తబంధువులను అంటే భార్యలను పరులకు అమ్మి పొట్ట పోషించుకునేవాళ్ళు మీ అంగదేశీయులు. వాళ్ళకేలికమైన నీకు ఇంతకన్నా మంచి మాటలు ఎలా వస్తాయి? నువ్వు నన్ను కళ్ళు తాగావా అదంత మాత్రాన నాకేం బాధలేదు. బ్రాహ్మణ శాపం చేత నీ రథచక్రాలు భూమిలో కుంగిపోతాయి కదా. గురువుగారి శాపం చేత మంత్రం మర్చిపోతావు. అప్పుడు నీ భార్గవాస్త్రం వ్యర్థమే కదా అన్నాడు. లేవో ద్రౌపది పెళ్ళినాడు సమరార్జు చిత్రసేనుడు కొంపోవం కౌరవనాథుని వచటలేవో సురతల్ గోవుల్ తోలుకుపోవునాడు కుమతి గుర్తింపనేరకున్నావు పార్థునిలావు కింద పడియు నా బంద మందువే కర్ణ, ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడి చేతిలో నువ్వు ఓడిపోవటం, చిత్రసేనుడు కౌరవాగ్రజుడిని పట్టుకెళ్ళేటప్పుడు నువ్వు అర్జునుడి చేతిలో ఓడిపోవటం, విరటుని గోవుల్ని మీరు పట్టుకున్నప్పుడు అర్జునుడు నిన్ను జయించడం, ఇవన్నీ మర్చిపోయి కింద పడ్డా నేనే గెలిచానని గొప్పలు చెబుతున్నావేమిటి అనగా రాధేయుడు ఆ మాటలు వినట్టు నటించి ప్రకాశంగా కృష్ణార్జునులను చూపించిన వాళ్ళకి అపారంగా ధనిస్తాను అని అన్నాడు. అప్పుడు శల్యుడు అంటున్నాడు, కర్ణ, ఎవరు చూపగ పని లేదు ఇయ పాత్ర దానమేలా ఎవరు చూపగ పని లేదు ఇయ పాత్ర దానమేలా ఎరిగిల్చు గదాగాండివ విముక్త శరపరంపరయ ఎవరు చూపగ పని లేదు ఎరిగిల్చు గదాగాండివ విముక్త శర పరంపరయే ఎవరు చూపగ పని లేదు. దేవదత్త పాంచజన్య దివ్యారవముల చూపును దేవదత్త పాంచజన్య దివ్యారవముల చూపును కావలసిన కపికతన కాంతి పూజమే చూపును ఎవరు చూపగ పని లేదు. కర్ణ, కృష్ణార్జునుని చూపమంటున్నావు, పైగా వాళ్ళకి అపారమైన ధర్మిస్తా అంటున్నావు. వాళ్ళను ఎవరూ చూపించక్కర్లేదు. శరపరంపరతో కిరీటి నీ ఒళ్ళు నొచ్చేటప్పుడు
నొచ్చేటట్టుగా కొట్టినప్పుడు, అతని రథం మీద కపికేతనం నీకు కనిపించినప్పుడు, కృష్ణార్జునుల పాంచజన్య దేవదత్త ధ్వనులే నీకు వాళ్ళని చూపిస్తాయి. మరొక్క మాట, ఇప్పుడు నాకు చిన్న కథ గుర్తొస్తోంది, చెప్తాను విను. వైశ్యపుత్రులొక్క వాయసంబున చెంగిళులు పెట్టి మేపగా కొవ్వు పట్టి రత్నాకరము చాట రాయాల్సనొక దాని కాంచి నాతో పర్వ తొడంగుమని మింటికెగసి పారనొకంత కాయాసపడి ఇలకరచి వననిధి మున్గు నంతలో కరుణించి హంసయు వీపున నుంచుక కాకమ్ము నొడ్డు చేర్చే కురుకుమారుల ఎంగిళులు కుడుచి క్రొవ్వి కొలది ఎరుగక కాకమ్ము వలెను రాజహంసయగు పార్థునెదిరించదవ కథమున చెటువాటిల్లు నీకు ముమ్మాటికి పొడు కన్నా, ఒకప్పుడు వైశ్యుల పిల్లలు ఒక కాకిని పట్టుకొచ్చి దానికి ఎంగిలి మెతుకులు పెట్టగా కొన్నాళ్ళకది బాగా కొవ్వి సముద్ర తీరానికి వెళ్ళి ఒక హంసను చూసి నువ్వు నాతో ఎగరగలవా అని పందెం వేసిందిట. అప్పుడు హంస నువ్వెన్ని రకాలుగా ఎగురుతావు అందిట. నేను 100 రకాలుగా ఎగురుతాను అని. మరి నువ్వెన్ని విధాలుగా ఎగురుతావు అంది కాకి. అప్పుడు హంస నాకు ఒక్క విధానమే తెలుసు అంది. ఇంతేనా అని కాకి సముద్రం మీద ఎగరటం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళేసరికి దానికి వచ్చిన రకాలన్నీ అయిపోయి గుండెలు అలసిపోయి హంసను చూసి నా ప్రాణాలు రక్షించమని ప్రార్థిస్తే ఆ హంస కాకిని వీపు మీద ఉంచుకుని దాన్ని జాగ్రత్తగా ఒడ్డు చేర్చిందిట. అట్లాగే కౌరవుల ఎంగిళ్ళు తిని బాగా బలిసి రాజహంస లాంటి అర్జునుడిని ఎదురుస్తున్నావు. అందువల్ల నీకు చోటు వాటిల్లింది. ఎందుకంటే లేడి సింహాన్ని, నక్క ఏనుగును, పాము గద్దను ఎదిరించినట్లుగా ఉంది నువ్వు పార్థుడిని ఎదిరించడం. కన్నా, అర్జునుడిని శంకరుడే జయించలేనప్పుడు నువ్వేం జయించగలవు? నీ బలం నాకు తెలియంది కాదు అన్నాడు. అప్పుడు కర్ణుడు కార్యభారం వలన వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, మిత్రవంచకుడా శల్య, అర్జునుడి బలం గురించి చెప్పమని నేను అడిగానా? అడగకుండానే నా సారథివై ఉండి నా విరోధిని పొగట్టం న్యాయమా? నువ్వు నిరుత్సాహం చేసినంత మాత్రాన నేను దడుస్తాననుకున్నావా? సుయోధనుడి ముఖం చూసి ఊరుకుంటున్నాను. ఇప్పటికైనా నీ ధోరణి కట్టిపెట్టు అని కర్ణుడు అంటూ ఉండగానే యుద్ధం ప్రారంభమైంది. ఉభయ సైన్యాలు పోరాడుతున్నాయి. ఇంతలో సంసప్తకులు అర్జునుడితో తలపడ్డారు. ఇంకో ప్రక్క అశ్వత్థామ దుష్టద్యుమ్నుడిని చంపిగాని కవచం తీయాలని ప్రతిజ్ఞ చేసి ఘోర యుద్ధం చేస్తున్నాడు. ఇంకో ప్రక్క భీమ దుర్యోధనులు ఇద్దరూ తలపడి పోరాడుతున్నారు. ఇంతలో కర్ణుడు పాంచాలకుల్ని అనేక మందిని చంపుతూ పాండవ సైన్యాన్ని చెల్లాచెదు చేస్తూ ఉండగా సాత్యకి మొదలైన వీరులు భీముడితో కలిసి రాజయ్యతో తలపడ్డారు. అంత కౌరవుల పక్షాన ఉన్న కృపాచార్యుడు కృతవర్మ భీమునితో తలపడి యుద్ధం చేస్తూ ఉండగా భీముడు కాలయముని వలె విజృంభించి కర్ణుని కుమారుడైన సత్యసేనుడిని సంహరించగా కర్ణుడు ఆగ్రహించి పాండవ సైనికులను కూలుస్తూ సాత్యకి మొదలైన వీరులను విరసుల్ని చేసి ధర్మరాజును ఎదిరించి సారథిని చంపి అతను వెనుకకు పోతూ ఉండగా అతనితో ఇలా అంటున్నాడు. ఇంత చేత కానివా నీకేమిటికి అని చేత, ఇంత చేత కానివా నీకేమిటికి అని చేత, కాంతలకు తీసిపోవు గదా నీ నొసటి వ్రాత, ఇంత చేత కానివా నీకేమిటికి అని చేత, కాంతలకు తీసిపోవు గదా నీ నొసటి వ్రాత,
ఆచారపరుండవు నీకు యగాధ్యయనములు చెల్లు. ఆచారపరుండవు నీకు యగాధ్యయనములు చెల్లు. రాచరికపు ధర్మమిల్చి రణమునరింపరాకుపం ఇంత చేత కానివాని కేమిటికి అని చేత. ఓ ధర్మనందన, నీకన్నా ఆడవాళ్ళు నయం. ఇంత చేతగాని వాడు యుద్ధానికి ఎందుకు వచ్చావు? ఆచారపరుడు అయిన నువ్వు ఏదో యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ బతకాలి, కానీ యుద్ధానికి ఎందుకు వచ్చావు? సరే, ఒకవేళ క్షత్రియ ధర్మంగా వచ్చావే అనుకో, ఏదో సామాన్యులతో యుద్ధం చెయ్యాలి, కానీ నాబోటి వారిని ఎదిరిస్తావా? నీ పిచ్చితనం నీ తల్లికి చూపించాలని వచ్చావా పిచ్చివాడా? అర్జునుడి దగ్గరికి వెళ్ళి ప్రాణం రక్షించుకోపో అనగా ధర్మరాజు సిగ్గుపడి అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అటు పిమ్మట కర్ణుడు మహాక్రోధంతో పాండవ సైన్యంపై పోరాడుతుండగా మహాపరాక్రమవంతుడైన భీముడు కర్ణుని మీద బాణవర్షం కురిపించగా కర్ణుడు వాటిని వారించి కఠినాస్త్రముల చేత భీముడిని నొప్పించాడు. అప్పుడు భీముడు కోపించి కర్ణుని మూర్ఛను ముంచి అతని రథం మీదకు లంఘించి అతని నాలుక రంపంతో కొయ్యటానికి ప్రయత్నిస్తుండగా శల్యుడు ఈ విధంగా అంటున్నాడు: నైనా భీమసేన, శాంతింపుమా భీమ సమదశాత్రవ భీమ. శాంతింపుమా భీమ సమదశాత్రవ భీమ. సుంత కరుణించి తెగజూడకీతని నాల్క. శాంతింపుమా భీమ సమదశాత్రవ భీమ. సుంత కరుణించి తెగజూడకీతని నాల్క. శాంతింపుమా భీమ సమదశాత్రవ భీమ. ప్రతిన చేసే కిరీటి రాధేయుం కూతునని. ప్రతిన చేసే కిరీటి రాధేయు కూతునని. శతమఖాత్మజ ప్రతిన భంగమగునుగాక. శతమఖాత్మజు ప్రతిజ్ఞ భంగమగునుగాక. శాంతింపుమా భీమ సమదశాత్రవ భీమ. భీమసేన, శాంతించు. ఇతన్ని సంహరిస్తానని నీ తమ్ముడు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కదా, నువ్వు ఇతన్ని చంపావంటే అతను చేసిన ప్రతిజ్ఞ భంగం అవుతుంది అన్నాడు. అప్పుడు భీముడు కర్ణుడిని వదిలి కౌరవ సైన్యం మీద పడి శృతవర్మ మొదలైన వీరులను సంహరిస్తుండగా కర్ణుడు మూర్ఛతేరి భీముని మీద బాణవర్షం కురిపించగా భీముడు ఆ బాణాలను మధ్యలోనే తుంచేస్తూ తీవ్ర కోపంతో కర్ణుని విల్లు విరిచి అతని గుండెల్లో దూసుకుపోయేట్లు ఒక్క బాణం వేశాడు. అప్పుడు శకుని, దుర్యోధనులు మదించినటువంటి 3000 మంది అశ్వారోహకులను భీముని మీద పురుకొల్పగా అతడు వారందరినీ సంహరించాడు. అటు పిమ్మట రాధేయుడా సౌబల ప్రముఖులను కూడి పాండవోద్రేకము బాపదుడంగే. సంసప్తకులు ధనుంజయు చుట్టుముట్టి బిట్టలయోచి అవ్వీరు నస్త్ర విదతి. శరద్వాంతుడు పంచాల కుమారులను జక్కాడి మారి మసంగినట్లు ద్రోణతనూజునుండు ద్రుపద తనూజాత సినివరులను దాకి చిక్కువరచే. శరవితతి భానుబింబ మరుగుపడియే భండనం బతి దారుణ భంగి నొప్పే. కొంతవడి వాసవి నెదుర్కొనదలాచి అస్త్రగురుతనయుండిట్లనే నిలచి. కర్ణుడు శకుని మొదలైన వీరులను వెంటబెట్టుకుని పాండవుల వీరత్వాన్ని నివారిస్తూ ఉండగా సంసప్తకులు అర్జునుడిని చుట్టుముట్టి అస్త్రశస్త్రాలతో నొప్పించారు. కృపాచార్యుడు మహామారి మాదిరిగా అనేక మంది పాంచాల రాకుమారులను
సంహరించాడు. అశ్వత్థామ సాత్యకిని దృష్టద్యుమ్నుడిని ఎదిరించి చిరాకుపరిచాడు. అస్త్రశస్త్రములు సూర్యకాంతిని మరుగుపరిచాయి. యుద్ధం తీవ్రమైంది. ఈ విధంగా కొంతసేపు గడిచిన పిమ్మట అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కోవాలని సంకల్పించుకుని అతనితో ఈ విధంగా అంటున్నాడు: ఒరే అర్జున, పౌరుషం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి. పేరు పొందిన విలువకాడు కదా, అందుకనే అబద్ధమాడి విద్య నేర్పిన గురువునే సంహరింపజేశావు. అయినా ఇళ్ళలకు గానే పండగ కాలేదు. పైన నేనున్నాను అని అశ్వత్థామ అర్జునుడి మీద బాణవర్షం కురిపించగా అర్జునుడు వారి మీదకు వచ్చే బాణములను మధ్యలోనే తుత్తినోలు చేసి తీవ్ర బాణములు వేసి అతన్ని నొప్పించగా అశ్వత్థామ కిరీటి ధాటికి తాళలేక రణభూమి తొలగిపోయాడు. ఇదిలా ఉండగా కర్ణుడు తనను తరిమి కొట్టడం చేత ధర్మరాజు శిబిరానికి బయలుదేరాడు. ఇది తెలుసుకున్న అర్జునుడు ఆగ్రహోదగ్రుడై కర్ణునితో తలపడ్డాడు. కోటి ప్రకాశవంతుడైన కర్ణునితో తలపడిన అర్జునుడు అతన్ని జయించలేక, కృష్ణ, ఇప్పుడు కర్ణుణ్ణి జయించడం మన తరం కాదు. కొంతసేపటికి ఈ తీవ్రత తగ్గుతుంది. ఈ లోపల కర్ణుడి చేత అవమానపడిన అన్నగారిని పలకరించి వద్దాం మనం రథం శిబిరానికి కొని అని ఇద్దరు ధర్మరాజు శిబిరం దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళి ఆయనకు నమస్కరించగా ధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు: నాయనా అర్జున, కర్ణుని సంహరించావా? అతన్ని సంహరించిన విధానం చెప్తే సంతోషిస్తాను అన్నాడు. అప్పుడు అర్జునుడు, అన్నయ్య, కర్ణుడు ఇంతవరకు చావలేదు. నువ్వు ఆజ్ఞ ఇస్తే చంపి వస్తానన్నాడు. అప్పుడు ధర్మజుడు కోపించి ఈ విధంగా అంటున్నాడు: సిమమడుగవచితివా నా సిమమడుగవచితివా చేతకానివానిని నా సిమమడుగవచితివా చేతకానివానిని నా సిమమడుగవచితివా చేమోర్చెయటుల శిబిరము జరిన ఆడుదాని చేమోర్చెయటుల శిబిరము జరిన ఆడుదాని నా సిమమడుగవచితివా చేతకానివానిని నా సిమమడుగవచితివా రాధేయున కోడుదని సుయోధనుడు మున్నె చెప్పే రాధేయున కోడుదని సుయోధనుండు మున్నె చెప్పే యోధుడవీవని నౌముట నాదియే కద నేరము యోధుడవీవని నౌముట నాదియే కద నేరము సిమమడుగవచితివా చేతకానివానిని నా సిమమడుగవచితివా. పార్థ, కర్ణుణ్ణి జయించలేక ఆడదానిలాగా చేతులు ముడుచుకుని శిబిరం చేరాలి. అటువంటి నాక్షేమం అవటానికి వచ్చావా? మా రాధేయుణ్ణి అర్జునుడు జయించలేడని సుయోధనుడు ఎప్పుడో చెప్పాడు. నువ్వు వీరుడు అని నమ్ముకోవడం నాదే తప్పు. కర్ణుడు నన్ను పరాభవించి ప్రాణాలతో విడిచిపెట్టినందుకు ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకో తెలుసా? విడిచిపెట్టకుండా నన్ను చంపినా బాగుండేది. కర్ణుడిని జయించలేక వాడి చేతిలో ఓడిపోయి ఇంట్లో కూర్చుని ఏడుస్తున్న నాతో పాటు ఏడవటానికి నువ్వు కూడా వచ్చావా? అర్జున, కర్ణుడి చేతిలో నేనొక్కడనే ఓడలేదు. ఈరోజు నువ్వు కూడా ఓడావు. భీముడు, నకుల సహదేవులు ఇంతకు ముందే ఓడారు. మన పక్కన ఉండటం చేత మనతో పాటు కృష్ణుడు కూడా ఓడాడు. ఇంకా మనం వీరులు అనుకోవటం చాలా పొరపాటు. కరముననున్న కార్ముకము గాండీవమంట రథము జిందమున్ హరులు వేలు పులిచ్చినవి అంట పైన్ రథ చోదకుండు శ్రీహరియట సూతనాదనున కాకవమందిటులోడి వచ్చితివరయవు లోకులెల్ల పరిహాసమునత్తురటంచు
కొంచెము అర్జున, నీ చేతిలో ఉన్న గాంధీవం, రథం, గుర్రాలు అగ్నిదేవుడిచ్చాడు. అస్త్రశస్త్రాలు శంకరుడు ప్రసాదించినవి. ఇక నీ రథసారథి జగన్నియామకుడైన శ్రీహరి. ఇన్ని హంగులు ఉండి కూడా కర్ణుడి చేతిలో ఓడి వచ్చావంటే విన్నవాళ్ళు నవ్వుతారా? కొడుకులని రూరా కనియకోటి పైకాను పక్కట పడుచై పుట్టకేల మగవాడై పుట్టెను. కొడుకులని రూరా కనియకోటి పైకాను పక్కట పడుచై పుట్టకేల మగవాడై పుట్టెను. పుట్టుగాక మున్నడగిన పుంసత్వమేల బయల్వడెను. బడుగాక ఈ బడుగు కరంబు గాండివము పట్టనేటికి తెల్పము అచ్యుత. కృష్ణ, మా తల్లి కుంతి భీముణ్ణి నన్ను కన్న తర్వాత ఆడపిల్లని కనున్నా బాగుండేదయ్యా, కానీ వీడు పుట్టాడు. నపూంసకుడు ఎట్టుగా శాపం పొందాడు. పోనీ అలాగే ఉన్నాడా? మళ్ళీ మగవాడయ్యాడు. అటువంటి భీరుడు గాంధీవం పట్టుకోవడం ఎందుకు? వీడి చేతిలో ఉండబట్టి గాంధీవం పరువు, సారథిగా ఉండబట్టి నీ పరువు పోయింది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నాడు, పెద్ద బావా, కోపమెరుంగని నీకి కోపమేల తమ్మునిపై. కోపమెరుంగని నీకి కోపమేల తమ్మునిపై. నీ పడిన పరాభవమున నీ విటులాడితివి కాక. కోపమెరుగని నీకి కోపమేల తమ్మునిపై. నీ పడిన పరాభవమున నీ విటులాడితివి కాక. కోపమెరుగని నీకి కోపమేల తమ్మునిపై. తలచిన కార్యము సాధ్యమే తక్షణమే నెరవేర్పగా. తలచిన కార్యము సాధ్యమే తక్షణమే నెరవేర్పగా. తలవవలదే పరుల కష్టము. తలపవలదే పరుల కష్టములు సైతము ప్రాజ్ఞుడవై. తలపవలదే పరుల కష్టములు సైతము ప్రాజ్ఞుడవై. కోపమెరుగని నీకి కోపమేల తమ్మునిపై. కోపమెరుగని నీకి కోపమేల తమ్మునిపై. పెద్ద బావా, కోపం ఎరగని నీకు తమ్ముడి మీద ఇంత కోపం తగునా? నువ్వు పడిన పరాభవం చేత నువ్వు ఇలా అంటున్నావు, కానీ మా కష్టం నువ్వు మాత్రం ఆలోచించద్దా? ప్రాజ్ఞుడవైన నీకు నేనేం చెప్పగలను? అనుకున్న పని వెంటనే చేయటం ఎల్లప్పుడూ సాధ్యపడుతుందా? తరచుగా తాకుచోండుమము తండ్రిని చంపిన కోపతీవ్రత గురుసుతుండు. తరచుగా తాకుచూడుమము తండ్రిని చంపిన కోపతీవ్రత గురుసుతుండు. ఆ త్రిగర్తరధికుల్ పై వచ్చుట రుంగుదే కద. అరయగ సుతసూతి బహుళాస్త్ర దురాధరుడు అట్లుగన ఊపిరి విడుచుటకు ఊపిరి విడువంగ తీరిక లభ్యూపని మమ్మిటులాడపాడియే.
ధర్మనందన, కర్ణుడు బహుళాస్త్ర సంపన్నుడు. అదిగాక ద్రోణుడిని చంపామన్న కోపం చేత అశ్వత్థామ మాటి మాటికి మమ్మల్ని వచ్చి తాకుతున్నాడు. సరే, త్రిగర్తుల మాట వేరే చెప్పనే అక్కర్లేదు. ఇంతమందిని సర్దుకోవటంలో ఊపిరి సల్పకుండా ఉంది అన్నాడు కృష్ణుడు. ఆ మాట విన్న ధర్మజుడు, కృష్ణ, ఎందుకయ్యా సమర్థిస్తావు? ఇతడు కర్ణుణ్ణి చంపనూ లేడు, ఇతడు సావడు. అభిమన్యుడు ఘటోత్కజుడు అయితే నా పరాభవం సంగతి విని ఈ పాటికి కర్ణుణ్ణి చంపకుండా ఉండేవారా? ఎవరిని అనుకుని ఏం లాభం? ఇతని అసమర్థత వల్ల విద్య నేర్పిన ద్రోణుని కీర్తిపోయింది, సారథ్యం చేయటం వల్ల నీ కీర్తిపోయింది. కనుక గాంధీవన్ నీ చేతికిచ్చి అతను సారథ్యం చేస్తే మనకు జయం కలుగుతుందని నా ఉద్దేశం అన్నాడు ధర్మజుడు. అప్పుడు అర్జునుడు గాంధీవన్ సారిస్తూ, కృష్ణ, మాలిమి మాలి ఈతడను మాటల కన్నింటికింతసేపు తాలిమి బోనియుంటిని. మాలిమి మాలి ఈతడను మాటల కన్నింటికింతసేపునే తాలిమి కొనియుంటిని. ఇక తమ్ముడగా నితడన్న కాడు వేయేల శరాసన మరులకిమని పలుకునెవడు వాని నా వారును త్రుంపగా ప్రతినభూ నితినిగావున తుంతు నీతను. కృష్ణ, మంచి చెడ్డ లేకుండా ఇందాకటి నుంచి ఇతననే మాటలన్నీ సహించాను. ఇక నేను తమ్ముడిగాను, అతను అన్నా కాదు. ఇన్ని మాటలు ఎందుకు? గాంధీవం ఇతరులకిమ్మని ఎవరైనా అంటే వాళ్ళని సంహరిస్తారనే ప్రతిజ్ఞ ఉంది నాకు, కాబట్టి ఇతన్ని సంహరిస్తాను అని ధర్మరాజు మీదకి వెడుతూ ఉండగా కృష్ణుడు అర్జునుడిని వారించి అతనితో ఇలా అంటున్నాడు. చాలు నీక శాంత్యోర్జున చరదు నీకిది పాపవర్జన. చాలు నీక శాంత్యోర్జున చాలు నీక శాంత్యోర్జున చరదు నీకిది పాపవర్జన. వాళ్ళు దూసెదవితడు కర్ణుడే, వాళ్ళు దూసెదవితడు కర్ణుడే, ప్రభుడు పితృసముడగ్రజనుడే. చాలు నీక శాంత్యోపుమారునా అరిపరాభవక్యూనుడై నిన్నన్నయవి పాటింపదగునే. అరిపరాభవకిన్నుడై నిన్నన్నయవి పాటింపదగునే. దొరికిరే నీ కానదములు తుదకు ప్రతిన చెల్లించుకొనగా. చాలు నీక శాంతింపుమారునా. అర్జున, శాంతించు శాంతించు. ఇతడు నీకన్న పూజ్యుడు, అగ్రజుడు. ఇతన్ని చంపడానికి కత్తి దూశావు. ఇతడు కర్ణుడు కాదయ్యా. యుద్ధంలో కర్ణుడిని చంపలేక ఇంట్లో ఉన్న అగ్రజుడిని చంపారంటారు లోకులు. పైగా నీ ప్రతిజ్ఞ తీర్చుకోవడానికి ఇంకొక మార్గం కూడా ఉంది, నేను చెప్తాను విను. అయినా ప్రతిజ్ఞ తీర్చుకోవడానికి నీకు అన్నదమ్ములే దొరికారా? కాబట్టి దానికి ఇంకో మార్గం ఉంది, నేను చెప్తాను విను. పెద్దవాళ్ళని నిందించినట్లయితే వాళ్ళని చంపినట్లే అవుతుంది. కాబట్టి నువ్వు ఆ పని చెయ్యన్నాడు. ఆ మాట విన్న అర్జునుడు, ఓ ధర్మరాజా, నువ్వు వాడిన జూదం వల్ల నీ మూలంగా మేమంతా అరణ్య అజ్ఞాతవాసాలు చేయవలసి వచ్చింది. నీ వల్ల ద్రౌపది కౌరవ సభలో పరాభవపడవలసి వచ్చింది. నీ మూలంగా 5 కుమారులున్న కుంతి పరుల ఇంటో ఉండాల్సి వచ్చింది. నీ వల్ల నిన్నగాక మొన్న పసివాడు 16 ఏళ్ల పిల్లవాడు కౌరవుల చేతిలో మరణించాల్సి వచ్చింది. నువ్వు పాండురాజు జ్యేష్ఠపుత్రుడు కావటం చేత భరతవంశం గౌరవం పోయింది. ఇక మాట్లాడుకో అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, చాలు, పెద్దలను దూషించడం చంపడంతో సమానం కనుక నీ ప్రతిజ్ఞ నెరవేర్చావు, అయిపోయింది అన్నాడు. అప్పుడు అర్జునుడు పశ్చాత్తాపతప్తుడై, కృష్ణ, అజాతశత్రుడు, పవిత్రుడు, పితృసముడు అయిన అన్నయ్యను ఇన్ని మాటలు అన్నాను కనుక నేను
ఈ ఖడ్గంతో నా శిరస్సు ఖండించుకుంటానని కరవాలం తీయగా కృష్ణుడు అతన్ని వారించి ఈ విధంగా అంటున్నాడు. అర్జున, ఇదేమిటి? గాంధీవధరుడవైన నీవు ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి? కర్ణుణ్ణి జయించలేక ఇలా అంటున్నావా అన్నాడు. అప్పుడు కిరీటి రోషతామ్రాక్షుడు ఈ విధంగా అంటున్నాడు. కృష్ణ, రాజసూయ మహాధ్వరము చేయోచితి, ఇతని చే రాజుల నెల్ల గెలిచి ఖండవారణ్యంబు కల్పించితి, హవ్యవాహను చే మహేంద్రుని ప్రతిఘటించి యుష్టీషముల తెచ్చి ఉత్తరకు సాంగితి ద్రోణ భీష్మాది యోధుల జయించి ముజ్జగముల సమ్మోహింపచేసిది, కాలకేయాది రాక్షసుల కూర్చి చించి చండాడి నాడగించిత విశిష్టముగా త్రిగర్తులని రణమున ఎదిర్చి విరువనొక్కింతయో పురహరునేని వెరుతునే సూతజునకు గోవ్యోదనేడు తదన కృష్ణ, రాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాను. దేవేంద్రాదులను జయించి ఖాండవనం కాల్పించాను. ఉత్తర గోగ్రహణంలో కౌరవ వీరులను జయించి ఉత్తరకు బొమ్మ పొత్తికలు తెచ్చాను. కాలకేయులను చంపి 3 లోకాల్లో ప్రఖ్యాతి పొందాను. ఈ యుద్ధంలో త్రిగర్తుల్ని చంపి నీ మెప్పు పొందాను. శంకరుణ్ణి కూడా లెక్క చేయనటువంటి నేను ఈ సూతునికి జడుస్తానా అనగా కృష్ణుడు, అర్జున, యుద్ధంలో కర్ణుని చంపుతావో లేదో కానీ నిన్ను నువ్వే నుతించుకుని ఆత్మహత్య చేసుకున్నట్టయింది. నిన్ను నువ్వే నుతించుకున్నావు కనుక అది ఆత్మహత్యతో సమానమైంది. ఇక ఆలస్యం చేయక ధర్మజుని ఆశీర్వచనం పొంది యుద్ధానికి వెడదాం పద. అక్కడ భీముడు యుద్ధభూమిలో ఏకవీరుడై కౌరవులతో పోరాడుతున్నాడు. అనగా అర్జునుడు ధర్మజుని నిందించినందుకు ఎంతో బాధపడుతూ కర్ణుణ్ణి వధించడానికి సెలవిమ్మనగా ధర్మరాజు, అర్జున, వచ్చిన కష్టాలన్నీ నా వల్లే అన్నావు కదా, నేను ఇప్పుడే అరణ్యాలకి వెడుతున్నాను. మీరందరూ సుఖంగా ఉండండి. యుద్ధంలో కర్ణుని చంపుతావో, లేక వాడి చేతిలో చస్తావో, లేక యుద్ధరంగంలోంచి తొలుగుతావో, లేక రారాజుని ఆశ్రయిస్తావో, నీ ఇష్టం అని అరణ్యానికి బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి ప్రసన్నుణ్ణి చేయగా ధర్మజుడు కృష్ణార్జునులను ఆశీర్వదించి యుద్ధరంగానికి పంపించాడు. మముగన్న తల్లి ఈశ్వరి నీకు మంగళమే జయ మంగళం, కామిత ఫలదాయని శార్వాణి సంతత భువనైక పోషిణి. మముగన్న తల్లి ఈశ్వరి నీకు మంగళమే జయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం.